ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై ఆర్థిక సలహా మండలిలో చర్చించారు ప్రధాని మోదీ. దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ పద్ధతులపై సమాలోచనలు జరిపారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల నడుమ భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించే విధంగా వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకునే సామర్థ్యం పెంపు, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారు. దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా దేశ ఆర్థిక భద్రతకు సహకరించాలని దేశ పౌరులకు ప్రధాని మోదీ ఇటీవల చేసిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన వినూత్న విధానాలు, వివిధ రకాల పాలసీ ఆప్షన్స్ పై ప్రధాని మోదీ, మండలి సభ్యులు మేధోమథనం చేశారు.